సో నేను 13 years వేద పాఠశాలలో చదువుకున్నాను. లైక్ వేదాంత, తర్క, అలంకార, మీమాంస, జ్యోతిష్య ఇవన్నీ శాస్త్రాల్లో కూడా నేను చదివాను. దాంతోపాటు ప్యారలల్గా బయట కూడా BA, MA. సో ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ ఆస్ట్రాలజీ ఎవరి దగ్గర నేర్చుకున్నాను, మన గురువు ఎవరు అని చెప్పేసి. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళు తప్పలేదు, చెప్పేవాళ్ళు తప్పలేదు, వాళ్ళ గురువు ఎలా నేర్పిస్తే వాళ్ళు అలా నేర్చుకుంటారు. సో ఆ గురువు కూడా చాలా ఇంపార్టెంట్ ఈరోజు. సో నా గురువు ఎవరు అంటే విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ అని చెప్పేసి. ఆయన ఎవరో కాదు, మీకు అయోధ్య రామ మందిరం టైంలో మోదీ గారి పక్కన ఒక ఆయన నుంచి ఉన్నారు. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే కనిపిస్తున్నారు. మోదీ ఇన్ అయోధ్య అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మోదీ పక్కన నుంచి రాముడు. మోదీ వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపు ఆయన జపం చేయడం, రాముడు ముట్టుకొని అంతా చేశారు. ఆయనే నా సాక్షాత్ గురువు. ఆయన దగ్గరే డిగ్రీ తీసుకున్నాను. సో నా గురువు బేస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకు టీచ్ చేసిన ఆయన విశ్వేశ్వర తీర్థ స్వామీజీ అని చెప్పి. ఆయన యాక్చువల్లీ ఎక్స్పైర్ అయిపోయారు ఆ టైంకి. ఆయన బృందాస్తులు అయ్యారన్నమాట. ఆయన కూడా మీరు మోదీతో విశ్వప్రసన్న విశ్వేశ్వర తీర్థ స్వామీజీ అని ఉంటే మోదీతో ఆయన ఉన్న ఫోటోస్ చాలా కనిపిస్తాయి. ఆయన మోదీకి చాలా గైడెన్స్గా ఉండేవారు అనమాట ఆయన. అలాగే ఆయన పద్మవిభూషణ్ గ్రస్తులు కూడా ఆయన విశ్వేశ్వర తీర్థ స్వామీజీ అని ఆయన పద్మవిభూషణ్ అని చెప్పేసి అవార్డు గ్రస్తులు కూడా ఆయన. సో ఆయన శిష్యుడు నేను బెంగళూరులో చదివాను. యాక్చువల్లీ 13 years నేను బెంగళూరు వేద పాఠశాలలో చదివాను. సో ఆస్ట్రాలజీతో పాటు నేను ఆస్ట్రాలజీ వచ్చింది నేను ఏంటంటే సర్వీస్ కోసం తీసుకొచ్చాను. నేను సర్వీస్ కోసం ఆస్ట్రాలజీ నేర్చుకున్నాను. నాకు విద్య అనేది ఫ్రీగా వచ్చింది. ఇప్పుడు బయట మిగతా విద్యలన్నీ కూడా కమర్షియలైజ్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ అయినామని ఒక డాక్టర్ ఆ డాక్టర్గా 15 లక్షలు అంతా వాడు పే చేస్తాడు కాబట్టి దాన్ని జనాల దగ్గర నుంచి ఫీజుగా తీసుకుంటాడు. కానీ నాది ఏంటంటే నేను ఫ్రీగా నేర్చుకున్నాను కాబట్టి జనాలకు ఫ్రీగా నేర్చుకోవాలతో నేను ఆస్ట్రాలజీ అనేది నేను నేర్చుకోవడం జరిగింది. PhDకి మాత్రం నేను ఖర్చు పెట్టాను. PhDకి మాత్రం నేను పెట్టాను. కానీ అక్కడ దాకా ఏదైతే ఏంటో అదంతా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చదివాను. సో నా థాట్ అలా ఉండింది. బట్ మా గురువు గారు ఒకసారి నన్ను పిలిచి చెప్పడం అనేది జరిగింది. ఫ్రీగా చెప్తే దేనికి వాల్యూ ఉండదు అనే రీజన్తో దాని తర్వాత నుంచి మా గురువుగారు చెప్పిన తర్వాత నుంచి మీరు ఎంత ఇస్తే అంత. మా కన్సల్టెన్సీ ఫీజు ఎంత ఉంటుందంటే మీరు ఎంత ఇవ్వగలరా. సో ఇదేంటంటే బికాజ్ ఫ్రీగా డాక్టర్ దగ్గరికి, గర్భిణీ స్త్రీ దగ్గరికి, జ్యోతిష్యుల దగ్గరికి ఫ్రీగా వెళ్ళకూడదని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. కాబట్టి మీరు ఎంత ఏది ఇవ్వగలగడంతో అంత ఆ అమౌంట్తో నేను మీకు లైఫ్ ప్రొటెక్షన్ అనేది నేను చేసి పెట్టడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ సమాజంలో ఉన్న ఒక పెద్ద ఇది ఏంటంటే ఆస్ట్రాలజీ యొక్క మూఢనమ్మకం. ఎందుకంటే అందులోనే అవుతాయని చెప్పేసి ఉంటావు. సో కొంతమందికి అవుతుంది, కొంతమందికి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నా జాతకం కాదు, నా వల్లే నేను కష్టపడడం వల్లే నేను పైకి వచ్చాను, కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ రావాలి అంటే 3 అవసరం. 1 ప్రయత్నం, 2 యోగ్యత, 3వది అదృష్టం. ఒక మనిషి ఈ 3 ఉంటేనే సక్సెస్ అవుతాడు. ఈ 3 లేకుండా ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వరు. ఎందుకంటే ప్రయత్నం ఉండాలి. ప్రతి ఒక్క మనిషికి మన ప్రయత్నం చాలామంది ఉన్నారు, చాలా కష్టపడుతుంటారు వాళ్ళు, ఓకేనా. కానీ వాడికి యోగ్యత ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ MBBS తీసుకోండి. MBBS ఎగ్జామ్ రాసి పాస్ అయితేనే వాడు MBBS చదవగలడు. ఆ పాస్ అవ్వకపోతే వాడు క్వాలిఫై కాదు. అందులో నేను డాక్టర్ అయిపోతానంటే అవ్వలేదు కదా. సో అలాగే మన యోగ్యత ఉండాలి మనం చేసేదాని మీద. 3వది అదృష్టం. ఈ రెండింటికి మన చేతిలో ఉంటే కానీ అదృష్టం అనేది మన చేతిలో ఉండదు, అది ఆస్ట్రాలజీ చేతిలో ఉంటుంది. ఈ అదృష్టం అనేది ఎలా మార్చాలి అనే దాన్ని ఆస్ట్రాలజీ చేతిలో ఉంటుంది. సో దానికి ఆస్ట్రాలజీ దగ్గరికి రావాలి. థర్డ్ థింగ్ వచ్చేసి నేను అందరిలాగా మీరు ఈ హోమం చేసుకుంటే, ఈ పూజ చేసుకుంటే మీ లైఫ్ మారిపోతుంది, మీ దరిద్రం అంతా పోతుంది అని చెప్పి నేను చెప్పను. ఎందుకంటే మన లైఫ్లో దరిద్రాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఇది ఫ్యాక్ట్. ఎలా అంటే ఒక ఆవకాయలో, ఒక కర్రీలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి, ఆ ఉప్పుని మనం తీయలేము, రైట్. ఆ ఉప్పుని అయితే ఎవరు తీయలేరు. కానీ దానికి అదే ఆ ఉప్పు తీయలేము. మా దరిద్రం కూడా ఉప్పు లాంటిది, ఎక్కువైపోయిన ఉప్పు, ఎక్కువ దరిద్రం కాబట్టి, ఓకేనా. దాన్ని ఎవరు తీయలేము. కానీ దానికి కొంచెం పులుపు వేసో, కొంచెం నీళ్ళు పోసుకుని, కొంచెం బెల్లం వేసేదో చేసి దాన్ని తినడానికి అయ్యేలా చేసుకోవచ్చు కదండి. అలాగే ఈ ఆస్ట్రాలజీలో చెప్పే రెమెడీస్ కూడా మనం సర్వైవ్ అవ్వడానికి అవుతుంది.